రాజధాని విలేజ్ డిస్టిక్. గత ఇప్పుడు కనీసం కాన్ఫరెన్స్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక 3-4 months అవుతుంది. గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే అప్పటి ప్రభుత్వం ఏం చేసేది ఏం చేసిందో అందరికీ పబ్లిక్ అందరికీ తెలిసింది. ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే సీఎం వల్ల అపాయింట్మెంట్ లేకుండా ఉన్న రోజులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు మామూలు కార్యకర్తలు సీఎం క్యాంప్ ఆఫీసు పోయి వాళ్ళ సాధన భావాలు చెప్పుకుంటూ, అదేవిధంగా ప్రజలు కూడా గత ప్రభుత్వాల గురించి విసుకోపోయి ప్రజా మార్పు కావాలని కోరుతూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి అధిష్టానం కోరిక వరకు అధిష్టానం నిర్ణయం వరకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అందరినీ కలుపుకొని పోతున్నారు, అన్ని విధాలా వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణకు మళ్ళా పూర్వ వైభవం గత రాజశేఖర రెడ్డి ఉన్న వైభవం తీసుకొస్తారని ప్రజల్లో ఆశ ఉంది. ఆ విధంగానే చేస్తున్నారు. అదే ఇది ప్రతిపక్షాలు ఏమంటారంటే పార్టీ ఫిరాయింపులు గెలిచిన ఎమ్మెల్యే తీసుకున్నారు. ఇప్పుడంటూ గతంలో ఒక్కొక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ లేకుండా కొనుక్కున్నాం. ఆ రోజులు మర్చిపోతుంది. ఇవాళ వీళ్ళ మీద దుమ్మెత్తిపోయడం కాదు, గతంలో మేము ఏం చేసినాం అనేది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అందరికీ కలుపుకోబోతుంది. ఇది ఒక మహాసముద్రం. ఇది ఒక చిన్న పార్టీ కాదు, జాతీయ పార్టీ. అందరికీ కలుపుకోబోతుంది. ప్రజలందరినీ కూడా బాగోగులు మేలు చూస్తుంటారు. గత నేను ఒక 35 సంవత్సరాల నుంచి రాజకీయంలో చేస్తున్నాను. నాకు ఓటు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక సిద్ధాంతం, అప్పుడు కమ్యూనిస్టు ఉంది, ఒకటేసారి కమ్యూనిస్టు ఓటు వేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ వల్ల గత పురుషోత్తం రెడ్డి సహాయంలో కూడా మేము పనిచేసినాము. రాజశేఖర రెడ్డి పనులు కూడా ఫస్ట్ రుణమాఫీ చేసిందంటే రాజశేఖర రెడ్డి ఎగ్జామ్ 5 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది ఒకేసారి. అప్పటి నుంచి రైతులకు మేము చేసినట్టు ఎంతో కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతు బంధు ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాము, అది ఇస్తున్నాము గత ప్రభుత్వం చెప్పుకుంది. ఇస్తుందండి, ఆ ఇంప్లిమెంట్స్ ఇచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ ఇచ్చారు, అవి ఇచ్చారు, మన విత్తనాల సబ్సిడీ ఇచ్చారు. అలాంటివి ఏం లేకుండా ఒక రైతు బంధు ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాము, అది ఇస్తున్నాము. అది చెప్పుడు కాదు, పండించే పంటకు గిట్టుబాటు ధరయండి. మీ రైతు బంధు ఇవన్నీ పబ్లిక్ను అందరి కష్టపడే వాళ్ళకు ఫలితం ఏర్పడుతుంది. అది కష్టపడి ఉత్పత్తి పెంచుతారు. మన రాష్ట్రానికి కూడా కొంచెం మేలు జరుగుతుంది. అదేదో ఇస్తున్నాం కానీ 5 అది అన్నట్టు ఇప్పుడు ఏముంది, బండాయిలకు చేపలు ఇస్తారు, ఏది రజకులకు ఇస్త్రీ పెట్టేస్తారు. ఇవన్నీ పునర్విజయంగా చేయదు కదా. ఇంకొకటి అందరికీ పబ్లిక్ వచ్చేది గవర్నమెంట్ ఏంటి, విద్య మీద దృష్టి పెట్టండి, వైద్యం మీద దృష్టి పెట్టండి. ప్రతి ఒక్క నిరుపేదలో లక్షల రూపాయలు అయితే ఒక హాస్పిటల్కి పోతే వాడు చూపించుకోలేని పొజిషన్లు ఉన్నారు. ఆ విధంగా దృష్టి పెట్టి ఆ విధంగా చేస్తే ప్రజలందరికీ మేలు అవుతుంది. పబ్లిక్ కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటారు, ప్రభుత్వాన్ని నిలవేళలా ప్రజలు ఉంటారు. అదేవిధంగా ఇప్పుడున్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తారు, ఇప్పటివరకు చేస్తున్నాం. దామోదర్ రాజనరసింహ ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో ఒకటి శంకుస్థాపన త్వరలో చేస్తామని పేపర్లో చూశాము. అదేవిధంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా కేంద్రాలతో అనుసంధానాలతో కలిసి ఉంటుండ్రు, ఏమేమి కావాలో అడుగుతూ తెచ్చుకుంటూ ఆ విధంగా అభివృద్ధి చేస్తారు. రాష్ట్రాన్ని ముందందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. ప్రజల మేలు కోరినట్టు చేస్తారు. ఇప్పుడు ఇది 6 గ్యారెంటీలు అంటూ ఇచ్చారు. కొన్ని ఉచిత బస్ ప్రయాణం ఇస్తారు మహిళలకు, ఎక్కడ పోయినా బస్ పాస్. రెండవది గృహజ్యోతి అనేది విద్యుత్, అది కూడా అమలైంది. ఇక్కడ మా దగ్గర వస్తుంది 0 బిల్. మూడవది ఏంటంటే ఇప్పుడు ఆగస్టు రుణమాఫీ అంటే రైతు బంధు రుణమాఫీ ఎగ్జామ్ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటే ఆగస్టు 15 చేస్తున్నారు. దాని మీద కసరత్తు చేస్తున్నారు. మొన్నటిగా క్యాంపస్ నడుస్తుంది. రైతు బంధు కూడా మొన్నసారి ఇచ్చారు, ఈసారి కూడా ఇస్తారు. అయితే దాని మీద ఇది ఒకప్పుడు గత ప్రభుత్వంలో ఏమైందంటే భూమి ఉంటే చాలు, అది వ్యవసాయం భూమా, రియల్ ఎస్టేట్ భూమా, కొండలా గుట్టలా ఏది చూడకుండా ఇచ్చేసారు. అప్పుడు ఆడ అధిష్టానం ఎట్లుందంటే సీఎం గారు ఏం చేస్తే అది ఇది కాదు సార్ అని ఏ ఒక్క లీడర్ కూడా చెప్పలేని పొజిషన్లు ఉన్నారు. ఈ రోజులలో ఈ ముఖ్యమంత్రి కూడా ఏ సొంత నిర్ణయం తీసుకుంటాను, ఏది మంత్రివర్గం మీటింగ్ పెట్టి ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని అధికారంలోనే కూడా చర్చించి ఇప్పుడు రైతు బంధు అదేవిధంగా క్యాంప్ మీటింగ్ పెట్టి ఆ విధంగా చేస్తున్నాడు. రైతు బంధు కూడా అందరికీ ఇస్తాడు. ఈ మహిళలకు 25,000 అనేది కూడా ఇస్తాడు. గ్యాస్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఒకటే ఏంటంటే 6 గ్యారెంటీలు ఏం చేసారు, 6 గ్యారెంటీలు ఏం చేసారు. 10 సంవత్సరాల నుంచి నువ్వు దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నారు, అది ఇస్తా అన్నారు, ఏది దళిత బంధు ఇస్తా అన్నారు. గవర్నమెంట్ మా ఊళ్ళో ఏ ఒక్కరు రాలేదు ఇల్లు. అదేవిధంగా ఇప్పుడు అంచెలంటే నువ్వు 10 ఏళ్ళ నుంచి ఏం చేయలేకపోతున్నావు, 4 నెలల 5 నెలల నుంచి ఏం చేస్తున్నారు అనడం. ఇప్పటికి కూడా అది ఆ విధంగా మానుకొని ప్రభుత్వాన్ని అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనేది ఆ దృష్టిలో ఉంటే మిత్రపక్షం కూడా బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. ఇదే విధంగా మా ఎమ్మెల్యే గారు బీర్ల ఎమ్మెల్యే గారు ఇప్పుడు మా శాసనసభ్యుడు
గతంలో ఆయన కరోనాప్పుడు కూడా ఏ పదవి లేదు, పదవిని ఆశించలేదు. ప్రతి విలేజ్ తిరిగి వాళ్ళకి సాలకపాకాలు కొన్ని ఏరియాల నూనె క్యాన్లు ఇచ్చి, కొన్ని ఏరియాల ఏది కూరగాయలు ఇచ్చి సాధ్యమైనంత వరకు సాధ్యం అన్ని ప్రతి ఒక్క ఊరు తిరిగింది. ఏది కరోనా మూమెంట్లో ఇళ్ళకి వెళ్ళొద్దు. ఎమ్మెల్యే గారు కొందరు వెళ్ళలేదు, ఇళ్ళకి వెళ్ళలేదు. అయినా ఇలా అలా విధంగా ధైర్యం చేసి ప్రజల కోసం అన్ని విధాలు తిరిగి కష్టపడ్డాడు. ఇవాళ ప్రజలు ఆయన మీద అభిప్రాయం చూపించి ప్రజలు గెలిపించినందుకు ప్రజలకు ఎలవేళలు ఉంటాడు. ఎలవేళలో ప్రజలతో నుండి ప్రజా బాగోగులు చూసుకుంటాడు. ప్రస్తుతం రాగానే ఒక 2 నెలల్లో ఒక్కొక్క ఊరికి ఒక 10 నుంచి 5 లక్షల వరకు సీసీ రోడ్లు ఇచ్చిండు. త్వరలోనే మళ్ళీ ఇప్పుడు డ్రైనేజ్ ఇస్తుండు. అన్ని విధాలా అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఇళ్ళది కూడా ఒకటే వాళ్ళు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారంటే మానవులు బీదలు పార్టీ భేదాలు పెట్టొద్దు, అర్హులైన వాళ్ళందరికీ ఇద్దాం. ఆ విధంగా ఇప్పుడు నా పార్టీ నీ పార్టీ అనేది లేకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇద్దామని సూచన చేసారు. అదేవిధంగా మేము కూడా విలేజ్లో కూడా పార్టీలు రాజకీయం అంటే ఒక రోజు ఎలక్షన్లు వస్తాయి పోతాయి, రోజు అందరం కలిసి ఉంటాం, అన్నదమ్ముల లెక్కనే ఉంటాం. ఈ రాజకీయాలతో వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఇది చేసుకొని అది చేసుకొని దానివల్ల ప్రయోజనం ఉండదు. ఊరు డెవలప్మెంట్ చూసుకోవాలి. ఎవరితో ఏమవుతుంది, ఏ మంత్రితో ఏమవుతుంది, ఏ ఎమ్మెల్యేతో ఏమవుతుంది, ఆ డెవలప్మెంట్ కార్యక్రమం చేసుకుని ఊరు అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలి. గత ఒక 10-20 ఏళ్ళ నుంచి మాకు అయినది పని ఏంటంటే పురుషోత్తం రెడ్డి హయాంలో అయినాయి. మిగతా అప్పుడు ఒక సీసీ రోడ్లు ఎమ్మెల్యే గారు సునీత గారు ఒక 2 సీసీ రోడ్లు ఇచ్చినట్టు ఏ భవనాలు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నప్పుడే కమిటీ హాల్ వచ్చింది, గ్రామ పంచాయతీ వచ్చింది, ఏది మిల్క్ సెంటర్ భవనం వచ్చింది, వాటర్ ట్యాంక్ వచ్చింది, అన్ని విధాలా వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే విధంగా పురుషోత్తం రెడ్డి గారికి ఎట్లా చేసిండో ఐలయ్య గారు కూడా ఆ విధంగానే చేస్తారని మాకు ఆశ ఉంది. చేస్తాడు ఖచ్చితంగా. మా ఊరు అభివృద్ధి చేసుకుంటాం. మేము కూడా ఐలయ్య గారికి ప్రతి దృష్టి విషయంలో కూడా పోతున్నాం, చెప్తున్నాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్లో బాగా కష్టపడ్డాం. ఐలయ్య గారు 50,000 మెజార్టీతో గెలిపించినాం. అదేవిధంగా ఎంపీ గారి కోసం కూడా కష్టపడ్డాం, ఎంపీ గారు గెలిపించాం. రాబోయే ఎలక్షన్లో ఇది గ్రామ పంచాయతీ ఒకటి ఉన్నది, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నది, స్థానిక ఎలక్షన్లు. ఆ విధంగా కష్టపడి ఆ విధంగా తెచ్చుకున్నాము, అందరినీ గెలిపించుకున్నాం. కాంగ్రెస్ మునుపు పునర్విభాగం తీసుకొస్తాం కదా, అత రాజశేఖర రెడ్డి పీరియడ్లో కనుక ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా వస్తుందని ఆశిస్తున్నాం. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నెంబడి ఉన్నారు. ప్రజా సేవలే కాంగ్రెస్ పార్టీ ఒక లక్షణము. ఏదేదో ఇవాళ ఒకరోజు ఉండిపోయే పార్టీ కాదు, జాతీయ పార్టీ. చిన్న పార్టీలు అంటే వస్తాయి, 4 ముచ్చట్లు చెప్తే ఒక అధికారం 4 కాగానే నెరవేగుడు అదంటే వద్దు. ప్రజలు ఇది ఇచ్చిన తీర్పు మంచిగా చేసి ఇంకొకసారి ఇస్తారు. ప్రజలను పక్కకు పెడితే మనల్ని తీసి బండకేసి కొట్టినట్టు కొడతారు. ఈ ఓటు ఆయుధం అనేది చాలా గట్టి ఆయుధం. అది దాన్ని ఎవరు ఏమో చూడలేరు. అది ఎవరు ఏం చేస్తారో అది వాళ్ళ కోరిక. మనసులో ఏ విధంగా అభిమానం ఉంటుందో ఆ విధంగా ఎవరికైతే ఎన్నుకోవాలి, ఏం చేస్తారు అనే వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు ఎలక్షన్లు మనం అనుకుంటాం, వాళ్ళు ఎప్పుడో ఫీడ్ అయి ఉంటారు, ఈయన వస్తే బాగుండదు, ఫలానా ఆయనకి ఏం చేసుకోవాలని ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు పింఛన్లు అన్నారు, గత ఆగస్టు నుంచి ఇస్తామని చెప్తున్నారు, ఎక్కువ పింఛన్లు కూడా ఇస్తామని చెప్తున్నారు. మొత్తం మీద 6 గ్యారెంటీలని ఏ ఒక్కటి పోకుండా అన్నీ అమలుపరుస్తారు. కాకపోతే అంచెలంచెలుగా ఏది ఒకేసారి ఇది అని అయ్యకుండా అంచెలంచెలు ఖచ్చితంగా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజల కోసం కసరత్తు చేస్తారు. ప్రతి ఒక్క విషయంలో ఏ వరకు సంత నిర్ణయం తీసుకోకుండా మంత్రులతో భేటీ అయ్యి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అనేది ఉద్దేశంతో అందరితో మన మంత్రులే కాకుండా ప్రభుత్వ అధికారులను కూడా పిలిపించి, కలెక్టర్లను ఉన్నత అధికారులను పిలిపించి కూడా మాట్లాడుతారు. ఆ విధంగా ముందుకెళ్తుంది, రాను ముందుకెళ్తుంది. గతంలో పునర్విభాగం తీసుకొస్తారని మా యొక్క అభిప్రాయం. ఆ విధంగానే ఉండాలని ఆశిస్తున్నాం. విలేజ్కి వస్తే ఏమోది, మా తేరాల విలేజ్కి వస్తే దాదాపు ఎలక్షన్ రోజు మామూలుగా అందరం కూర్చుంటాం, పోలింగ్ కాడ కూడా ఎవరికి ఎలాంటి గొడవలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇప్పటివరకు ఎట్లున్నాం ఇక కూడా గట్టినే ఉన్నాం. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ నేనుంటాను. అది ప్రతి ఒక్కరికి ఏది పదవి మీద ఆశ ఉంటుంది. అందరూ అది ప్రజాస్వామ్యం, ఎవరిని వద్దననే హక్కు లేదు. అది మా పెద్దలు ఎమ్మెల్యే గారు బీలయ్య గారి దగ్గర కూడా అధిష్టానం ఎట్లా చెప్తే వాళ్ళ నిర్ణయం ప్రకారం ఎవరికి వచ్చినా కలిసికట్టుగా పనిచేసి క్యాండిడేట్ని గెలిపించుకొని ముందుకు వెళ్తామని ఈ విధంగా ముందుకెళ్తుంది. అదేవిధంగా ఏది ఏమైనా సరే ఎవరికి గెలిచినా ఊరు బాగుకు వస్తుంది. ఊళ్ళంతా మన ప్రజలు. ఏదో ఒక రోజు ఎలక్షన్లు అయిపోతాయి, మళ్ళీ 5 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు మనం మొత్తం కలిసి ఉండాలి, అన్నదమ్ముల లెక్క భావనతో ఉండాలి. అంతేగాని నా ఈ పార్టీ అది ఆ పార్టీ అనేది ఈర్ష్యలు అనేది ఉండొద్దు. దాదాపు మా ఊళ్ళో అలాంటివి ఏం లేవు, ఉండొద్దని కోరుకుంటున్నాం. అందరితో కలిసి ఉంటున్నాం. అదేవిధంగా ముందుకెళ్తాము.
సరే, స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ద్వారా గ్రామాలు కుంటుపడుతున్నాయి చూపించాలి. ఈ స్పెషల్ ఆఫీసర్ పరిపాలన అంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు కొన్ని పదవులు ఇస్తారు. కొన్ని విలేజ్లలో కుంటుపడుతున్నాయి, నీళ్లు రావాలి ఇవ్వను. కొన్ని మన ఎండాకాలంలో నీళ్లు కూడా రాలేదు వాస్తవానికి కొన్ని విలేజ్లో. అయితే అప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేసింది, ఏది ఏమైనా ట్యాంకర్లతో ఇస్తారా, ఎట్లా తెస్తారో లీజుకి తీసుకుంటారా, నీళ్ళ ఇబ్బంది రావు, దాన్ని తక్షణమే క్లియర్ చేయండి అని చెప్పి ఆ విధంగా చేస్తూ దాంట్లో ఏం లేదు. సరే, గొంగిడి సునీత ఓడిపోవడం కారణం. ఇప్పుడు గొంగిడి సునీత ఓడిపోవడం అంటే 10 సంవత్సరాలు గెలిచింది సార్. సునీత కాదు గెలిచింది, ఏ ఒక్కరు కూడా ఏ పని చేయలేదు, చిన్న పని ఏమని వాళ్ళు ఒకటే. ఒక సునీతనే కాదు, దాదాపు ఒక నల్గొండ డిస్టిక్లో 11 మంది ఓడిపోయారు, 12 మంది ఎమ్మెల్యేలకు. ఏమైనా పెద్ద చాలా బాధిష్టాన బాస్ ఏది చెప్తే అదే, కానీ ఇట్లా కాదు ఇట్లా చేద్దామని ఏ ఒక్కరు. ఉదాహరణకు ఒక గొర్రెల స్కీమ్ ఉన్నది, తీరాల విలేజ్ వాళ్ళే పోయి అడిగినారు. ఫస్ట్ మా వాళ్ళకి ఇచ్చినాకనే మీ వాళ్ళకు, మీకు మా వాళ్ళకనే మీకు ఎక్కడ వేయాలి, అది ఎంతవరకు కరెక్ట్? గెలిచినాక మీ వాళ్ళు మా వాళ్ళు అనేది ఏదో ఉంది. సరే 10 సంవత్సరాల అమ్మకు ఇచ్చిర్రు, నెక్స్ట్ ఏమో ఇంకొకరికి ఇద్దామను. ఆయన మొన్నటి వరకు కష్టపడ్డాడు, ఈయనకు 10 సంవత్సరాలు ఇస్తే, ఈయనకు ఒక టర్మ్ ఇస్తే ఏ విధంగా చేస్తాడో అని ప్రజల మనసులో ఉన్నది. ప్రజా మనసులో ఆ విధంగానే తీర్మానం ఇచ్చారు. ఈయన ఆ విధంగా కష్టపడతాడు, ప్రజల్లోకి చొచ్చుకెళ్తాడని మాకు నమ్మకం ఉన్నది. ఆ విధంగా చేస్తుండవు కూడా. సార్, పీర్ల ఎమ్మెల్యే గారి పైన భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి సార్. సార్ ఒక్కటే సార్, ఇప్పుడు పన్నున్న చెట్టుకే రాళ్ళు వస్తారు అనేది అది వాస్తవం. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి 4 నెలలు భూ కబ్జాలు అంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిండు. గత ఆయన ఎప్పుడో ఆయన జెడ్పీటీసీ చేసినప్పుడు అప్పటి నుంచే రియల్ ఎస్టేట్ అంచెలంచెలుగా ఎదిగిండు. అది ఆయలే గారు ఎక్కడో గుట్ట మండలం మా దగ్గర, ఆయన గురించి మాకు అన్నీ తెలుసు. అంచెలంచెలు ఎదిగిండు. ఇప్పుడు ఏది పత్తి ప్రక్షణ ఎవరికైనా ఒక నింద వేయాలంటే భూ కబ్జాలు వేసిండు, ఇట్లా చేసిండు, అట్లా చేసిండు. అయితే ఈ విధంగా అంటే వాళ్ళ మీద చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి, అది వాస్తవం కాదు. ఇప్పుడు అప్పుడు వాళ్ళ సిబిఐ ఎంక్వైరీ కూడా పెట్టిరు, అవన్నీ చేసిరు. ఏం చేసిరు అనడం ఎంతవరకు కరెక్ట్? ఇట్లా నిందలు వేయొద్దు, ఒక మనిషి మీద నిందలు వేయొద్దు. ఆయన వచ్చి ఒక 4 నెలలు ఆయన భూ కబ్జాలు అంటే ఎప్పుడు చేసిండు? గవర్నమెంట్ ఉండి అధికారం ఉంది చేసిండా? కష్టపడి సంపాదించుకున్నాండి. అంచెలు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ అంచెలంచెలు ఎదిగిండు. దాని మీద ఇంతవరకు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి సార్, సర్పంచ్ ఎన్నికలు, ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు? స్థానిక ఎలక్షన్లో ఓటర్లకు ఏం చెప్తామంటే, మీకైతే ఎవరైతే నమ్మకం పని చేసేటువంటి వ్యక్తి ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళకి వేయండి. నేనున్నా కూడా అదే చెప్తాను. ఇప్పుడు నా మీద మీకు ప్రజలకు నమ్మకం ఉంటే వేయండి, లేదు మీ మీద నమ్మకం లేదు, మీకు నమ్మకం ఉన్న వాళ్ళకి వేయండి. ఎందుకంటే పని చేసే అభివృద్ధి, అందరితో దీక్ష లేకుండా అందరితో గడిచిపోయేటువంటి వ్యక్తి ఉండాలి. ఇవాళ ఏదో సర్పంచ్గా పోటీ చేస్తున్నా, నీకు 500 ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పడం కాదు. చెప్పే పనులు అమలు చేసేటువంటి వ్యక్తి, అందరితో గడిచిపోయేటువంటి వ్యక్తి వేయండి. మన ఊరు కోసం, ఊరు బాగా కోసం, ఊరు మనిషి కోసం చూసుకొని అందరితో కలిసిమెలిసి ఉండేటట్టు అది చూసుకొని వేయండి అని చెప్పారు.